ఏరికోరు తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి కొట్టిండు అన్నట్టు చేస్తున్నాడట. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గెలిచిన కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్. అంతకు ముందున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డెవలప్ చేసిన అందరు ఆడుకునే గ్రౌండ్ కు గండి కొడుతున్నాడట నవీన్ యాదవ్. బాగు చేస్తాడని ఓట్లేసి గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఏరియా పబ్లిక్ ఆరోగ్యాలు ఖరాబ్ చేసే పనులు ఎట్లా చేస్తున్నారో పబ్లికే చెప్తున్నారు. ఈనుండ్రి మా కోసం మా మాజీ ఎమ్మెల్యే కనీసం చనిపోయారు స్వర్గం అమ్మని గ్రౌండ్ కట్టిండు. మాకు గ్రౌండ్ కావాలన్న పొద్దున వాకింగ్ కి మేము చేసే చిన్న చిన్న సెలబ్రేషన్స్ సెమీ క్రిస్టమస్ లాంటివి ఇంకా అలాంటి కార్యక్రమాలకి మాకు గ్రౌండ్ కావాలి, లేకపోతే కష్టం. పిల్లలందరూ మళ్ళీ వాళ్ళకి అడుగుల మీద కూర్చొని అడ్డమైన అన్ని చూస్తారు యూట్యూబ్ లో వీటిల్లో. సో మాకు గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ మా ఏరియా వరకు పక్కన చుట్టుపక్కల 24 బస్తీ వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. సో సాయంత్రం కూడా వాకింగ్ చేస్తున్నారు. రేపు పొద్దున గవర్నమెంట్ జాబ్స్ కి రన్నింగ్ చేయడానికి ప్రిపేర్ చేయడానికి 5 ప్రాక్టీస్ చేస్తున్నారు. మా గ్రౌండ్ అనేది చాలా అవసరం. ఫిజికల్ గా మాకు గ్రౌండ్ అనేది చాలా అవసరం. లేకపోతే పిల్లలందరూ పాడైపోతారు. దయచేసి హాస్టల్ అన్నట్టు కాదు, కట్టకన్నా మీకు చేతిలో దండం మీద పెడుతున్నా. గవర్నమెంట్ కి ఎవరైతే కట్టాలనుకుంటారో కలెక్టర్ గారికి మరీ చెప్తున్నా, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు మాత్రం గ్రౌండ్ కావాలి. పిల్లలు కూడా చుట్టుపక్కల ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళు అన్ని ఇక్కడ వచ్చి క్రికెట్ ఆడతారు, మళ్ళా వాకింగ్ చేస్తారు, షటిల్ ఆడతారు. ఇట్లాంటి గ్రౌండ్ లో వచ్చేసి హాస్టల్ కట్టేస్తాము అని అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని మేము ఆపాలని మేము కోరుకుంటున్నాము. ఆడుకోనికి, ఆరోగ్యాలు మంచిగుండా నడిచేతానికి, సర్కార్ నౌకర్ల కోసం ప్రాక్టీస్ చేసేతానికి, పండుగలకు, పబ్బాలకు, ఖాళీ జాగల సెలబ్రేషన్లు చేసుకునేతానికి అంతకుముందు ఎమ్మెల్యే ఈ గ్రౌండ్ సాఫ్ చేసి డెవలప్ చేసిండట. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గెలిచిండు కదా. మాగంటి గోపీనాథ్ పేరు ఉండకుండా ఆ గ్రౌండ్ లో ఏదో ఒక హాస్టల్ కట్టాలని గుంతలు తవ్వుతున్నారట. హాగో ఆ గుంతలకి దిగే మా గ్రౌండ్ నాగం చేయకుండాని చేతులు జోడించి అడుగుతున్నారు జూబ్లీహిల్స్ పబ్లిక్. పట్నంలో ఇంతో కొంత ఖాళీ జాగా ఉండాలి, పిల్ల జల్ల ఆడుకునే దానికి, అందరి ఆరోగ్యానికి అవసరం అయ్యేదానికి ఆగం చేస్తున్నాడట. ఇప్పటి నుంచి మేము ఏడికి పోవాలి, సాపుగా చక్కదనంగా ఉన్న గ్రౌండ్ ను బొందల గడ్డగా తీరే చేస్తే ఏం చేయాలని అడుగుతున్నారు. హాస్టళ్ల పేరుతో ఈ గ్రౌండ్ ను ఏం చేస్తారో తెలుస్తలేదు. సర్కారు భూములను ఏదో ఒక సాకుతోని జనాలకు ఉపయోగపడకుండా చేస్తున్నారని బాధపడుతున్నారట. అందుకే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మార్పు అంటే ఏందో, డెవలప్మెంట్ అంటే ఏంటిదో చేసి చూపెడుతున్నాడు జూబ్లీహిల్స్ పబ్లిక్ అని ఎత్తి ఒడిచినట్టు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఇటువంటి మార్పులు ఇంకెన్ని తీసుకొస్తాడో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో చూడాలి ముందు ముందు.